హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం మోడల్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటాయని చెప్పి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. నా ఛానల్ గ్రోత్కి మీ చేతి అందిస్తారని, మీ సహకారం నాకు అందిస్తారని నేను చాలా చాలా నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో ఏ ప్రాంతాలలో సూర్యకారం, నల్లమందు, నీలిమందు ఒకేసారి పండించేవారు? క్రీస్తు శకం 17వ శతాబ్దంలో ఏ ప్రాంతాలలో సూర్యకారం, నల్లమందు, నీలిమందు ఒకేసారి పండించేవారు? బీహార్లో. ఎవరిని మొఘల్ చక్రవర్తులు తరఫ్దార్లు అని పిలిచేవారు? ఏ రాజ్యాల పాలకులను మొఘల్ చక్రవర్తులు తరఫ్దార్లు అని పిలిచేవారు? ఏ రాజ్యాల పాలకులను మొఘల్ చక్రవర్తులు తరఫ్దార్లు అని పిలిచేవారు? బీజపూరు, గోల్కొండ రాజ్య పాలకులను. ఏ రాజ్యాల పాలకులను మొఘల్ చక్రవర్తులు తరఫ్దార్లని పిలిచేవారు? బీజపూరు, గోల్కొండ రాజ్య పాలకులను. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో ఖాసీ బజార్లో ఏ వర్గం వారి పర్యవేక్షణలో అత్యధిక స్థాయిలో సిల్క్ ఉత్పత్తిని చేశారు? క్రీస్తు శకం 17వ శతాబ్దంలో ఖాసీ బజార్లో ఏ వర్గం వారి పర్యవేక్షణలో అత్యధిక స్థాయిలో సిల్క్ను ఉత్పత్తి చేశారు? డచ్ వారు. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో ఖాసీ బజార్లో ఏ వర్గం వారి పర్యవేక్షణలో అత్యధిక స్థాయిలో సిల్క్ను ఉత్పత్తి చేశారు? డచ్ వారి పర్యవేక్షణలో. డచ్ వారు. దివానీ నిజామత్ల సదర్ న్యాయస్థానాల స్థానంలో కోల్కతా, ముంబై, మద్రాసు హైకోర్టులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? క్రీస్తు శకం 1865లో. దివానీ నిజామత్ సదర్ న్యాయస్థానాల స్థానంలో కోల్కతా, ముంబాయి, మద్రాసు హైకోర్టులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? క్రీస్తు శకం 1865లో. అంటే గతంలో రాజుల కాలంలో దివానీ, నిజామతులు, సదర్ న్యాయస్థానాలు ఉండేవి. దివానీ, నిజామతులు, సదర్ న్యాయస్థానాల స్థానంలో కోల్కతా, ముంబాయి, కోల్కతా అంటే కలకత్తా, ముంబాయి, మద్రాసు హైకోర్టులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? క్రీస్తు శకం 1865లో. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892 సంబంధించి 1892కు సంబంధించి
ఏ కోడ్ ద్వారా తెలియచేయబడింది? లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులకు బడ్జెట్పై చర్చించే అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. అలాగే ప్రజోపయోగ అంశాలపై ప్రశ్నలు అడిగే హక్కును లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులకు ఈ చట్టం కల్పించింది. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892కు సంబంధించి ఏ ప్రకటన కోడ్ల ద్వారా తెలియజేయబడింది? లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులకు బడ్జెట్పై చర్చించే అవకాశాలను ఈ చట్టం కల్పించింది. ప్రజోపయోగ అంశాలపై ప్రశ్నలు అడిగే హక్కును లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులకు ఈ చట్టం కల్పించింది. ఈ ప్రశ్న ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892కు సంబంధించి ప్రకటనల్లో ఏం తెలియజేయబడింది, కోడ్ల ద్వారా ఏం తెలియజేయబడింది అని. లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులకు బడ్జెట్పై చర్చించే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892. అలాగే ప్రజోపయోగ అంశాలపై ప్రశ్నలు అడిగే హక్కును లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులకు ఈ చట్టం కల్పించింది. అలాగే సుప్రీం కౌన్సిల్కు సభ్యుల సంఖ్యను గరిష్టంగా 16 మంది చొప్పున, ముంబాయి, మద్రాసు, బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు 20 మంది చొప్పున, వాయువ్య ప్రావిన్సులకు 15 మంది చొప్పున హెచ్చించడానికి చట్టం వీలు కల్పించింది. ఈ ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892 ప్రకారం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులకు బడ్జెట్పై చర్చించే అవకాశాన్ని కల్పించింది, చట్టం కల్పించింది. రెండవది ప్రజోపయోగ అంశాలపై ప్రశ్నలు అడిగే హక్కును లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టం 1892 కల్పించింది. అలాగే సుప్రీం కౌన్సిల్కు సభ్యుల సంఖ్య గరిష్టంగా 16 మందిని, ముంబై, మద్రాస్, బెంగాల్ కౌన్సిల్లకు లెజిస్లేటివ్ కౌన్సిల్లకు 20 మంది చొప్పున, వాయువ్య ప్రావిన్స్లకు 15 మంది చొప్పున సభ్యులను హెచ్చించడానికి ఈ చట్టం వీలు కల్పించింది. సుప్రీం కౌన్సిల్కు సభ్యుల గరిష్ట సంఖ్య 16 మంది చొప్పున, ముంబై, మద్రాస్, బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు 20 మంది చొప్పున, వాయువ్య ప్రావిన్స్లకు 15 మంది చొప్పున సభ్యులను హెచ్చించడానికి ఈ ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892 చట్టం ద్వారా కల్పించబడింది. ఆరండేల్ కమిటీ నివేదిక క్రీస్తకం 1906 ఏ అంశానికి సంబంధించింది? ఆరండేల్ కమిటీ నివేదిక క్రీస్తకం 1906 ఏ అంశానికి సంబంధించింది? ఆరండేల్ కమిటీ నివేదిక క్రీస్తకం 1906 ఏ అంశానికి సంబంధించింది? వివాహ బిల్లులో వధూవరులు తమ సమ్మతిని వ్యక్తం చేయగల విషయం. వివాహ బిల్లులో వధూవరులు సమ్మతిని వ్యక్తం చేయగల వయస్సు గురించి తెలియజేయబడింది. వివాహ బిల్లులో వధూవరులు తమ సమ్మతిని వ్యక్తం చేయగల వయస్సు గురించి తెలియజేయబడింది. ఇంకా బ్రిటిష్ వారిపై ఉల్ గులన్ అనే గిరిజన తిరుగుబాటుకు ఏ గిరిజనుడు నాయకత్వం వహించాడు? బిర్సా ముండా అనే గిరిజనుడు నాయకత్వం వహించాడు. బ్రిటిష్ వారిపై ఉల్ గులన్ అనే గిరిజన తిరుగుబాటుకు ఏ గిరిజనుడు నాయకత్వం వహించాడు? బిర్సా ముండా అనే నాయకుడు నాయకత్వం వహించాడు. బిర్సా ముండా అనే గిరిజనుడు నాయకత్వం వహించాడు.
ప్రభావవర్గంగా పనిచేయడం కోసం కాంగ్రెస్ పార్టీలోని కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీ ఏర్పాటు చేసింది ఎవరు? ప్రభావవర్గంగా పనిచేయడం కోసం కాంగ్రెస్ పార్టీలోని కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీని ఏర్పాటు చేసింది ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ, సిఆర్ దాస్. సురేంద్రనాథ్ బెనర్జీ, సిఆర్ దాస్ కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రభావవర్గంగా పనిచేయడం కోసం కాంగ్రెస్ పార్టీలోని కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీని ఏర్పాటు చేసింది ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ, సిఆర్ దాస్. కాంగ్రెస్ పార్టీలోని ప్రభావవర్గంగా పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలోని ఎవరు కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీని స్థాపించారు? సురేంద్రనాథ్ బెనర్జీ, సిఆర్ దాస్. హరప్పా సాంస్కృతిక ప్రదేశాల్లో పశ్చిమంగా ఉన్న స్థావరం ఏది? సుట్కా జండోర్. హరప్పా సాంస్కృతిక ప్రదేశాలలో పశ్చిమంగా ఉన్న స్థావరం ఏది? సుట్కా జండోర్. హరప్పా ముద్రలలో సర్వసాధారణంగా ఉండేది ఏది? హరప్పా ముద్రలలో సర్వసాధారణమైన విషయం ఏది? చదరం ఆకారంలో ఉండింది. హరప్పా ముద్రలలో సర్వసాధారణమైన విషయం ఏది? చదరం ఆకారంలో ఈ ముద్రలు ఉండేవి. సింధు నాగరికత కాలానికి చెందిన 4 ప్రాంతాలు వరుసగా మెహల్గఢ్, కాళీబంగన్, కోట్ డిజీ, సుర్కోటోడా. మెహల్గఢ్, కాళీబంగన్, కోట్ డిజీ, సుర్కోటోడా. సింధు నాగరికత కాలానికి చెందిన 4 ప్రాంతాలు వరుసగా మెహర్గఢ్, కాళీబంగన్, కోట్ డిజీ, సుర్కోటోడా. ఎర్రమట్టి టెర్రాకోట్లో చేరిన నాగలి నమూనా ఎక్కడ లభించింది? ఎర్రమట్టి కోట అన్న టెర్రాకోట అన్న ఒకటే. టెర్రాకోటలో నాగలి నమూనా ఎక్కడ లభించింది? రాఖీ గర్హి అనే ప్రాంతంలో ఎర్రమట్టి టెర్రాకోట్లో నాగలి నమూనా ఎక్కడ లభించింది? రాఖీ గర్హి. హరప్పా నగరాలలో అత్యధిక విస్తీర్ణం కలిగిన నగరం ఏది? హరప్పా నాగరికత, సింధు నాగరికత రెండు ఒకటి. హరప్పా నగరాలలో అత్యధిక విస్తీర్ణం కలిగిన నగరం ఏది? మొహంజదారో. ఋగ్వేదంలో ఇంద్రుడి గురించి చెప్పినవి ఏవి? అనేక వైదిక శ్లోకాలు, ఇంద్రుడిని స్తుతించే వైదిక శ్లోకాలు చెప్పబడినవి. ఋగ్వేదంలో ఇంద్రుడి గురించి
ఏవి చెప్పబడినవి? అనేక వైదిక శ్లోకాలు, ఇంద్రుడిని స్తుతించే శ్లోకాలు చెప్పబడినవి. వైదిక సూత్రాలు రచించిన కాలంలో బ్రాహ్మణులు ఎవరిని వివాహం చేసుకోవడానికి అనుమతించేవారు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర బాలికలను. వైదిక సూత్రాలను రచించిన కాలంలో బ్రాహ్మణులు ఎవరిని వివాహం చేసుకోవడానికి అనుమతించేవారు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర బాలికలను వివాహం చేసుకోవడానికి అనుమతించేవారు. నేను కవిని, మా నాన్న జంగం, మా అమ్మ వడ్లు విసురుతుంది అన్న వాక్యం ఎందులోనిది? ఋగ్వేదంలోనిది. నేను కవిని, మా నాన్న జంగం, మా అమ్మ వడ్లు విసురుతుంది అన్న వాక్యం ఎందులోనిది? ఋగ్వేదంలోనిది. దశరాజ యుద్ధంలో గెలుపొందిన మదీసు ఏ తెగకు చెందినవాడు? భరత తెగకు చెందినవాడు. దశరాజ యుద్ధంలో గెలుపొందిన మదీసు ఏ తెగకు చెందినవాడు? భరత తెగకు చెందినవాడు. దశరాజ యుద్ధంలో గెలుపొందిన మదీసు ఏ తెగకు చెందినవాడు? భరత తెగకు చెందినవాడు. వేదాంగాలలో ఏవి ఉన్నాయి? కల్ప, శిక్ష, నిరుక్తము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము. వేదాంగాలలో ఏవి ఉన్నవి? కల్పం, శిక్ష, నిరుక్తము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము. కల్పము, శిక్ష, నిరుక్తం, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం అనే ఆరు భాగాలు ఉన్నాయి. వేదాంగాలలో ఏవి ఉన్నాయి? కల్పము, శిక్ష, నిరుక్తం, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం ఉన్నాయి. నందరాజులు మరియు మౌర్యులు గురించి తన గ్రంథంలో ఏ ప్రాచీన తమిళ కవి పేర్కొన్నారు? మాములా నార్. నందవంశపు రాజులు మౌర్యుల గురించి తన గ్రంథంలో పేర్కొన్న ప్రాచీన తమిళ కవి ఎవరు? నందవంశం రాజుల గురించి, మౌర్య రాజుల గురించి తన గ్రంథంలో పేర్కొన్న తమిళ కవి ఎవరు? మాములా నార్. సంగం సాహిత్యంలో ప్రస్తావించిన నాడుకల్ అన్న మాటకు అర్థం? సంగం సాహిత్యంలో ప్రస్తావించిన నాడుకల్ అన్న మాటకు అర్థం స్మారక శిల అని అర్థం. బౌద్ధ మహాసభలు నిర్వహించిన మూడో బౌద్ధ సంగీతి నిర్వహించిన ప్రదేశం ఏది? పాటలీపుత్రం. తేరవాద సంప్రదాయ వ్యవస్థాపకుడైన మహాకాత్యాయనుడు ఏ ప్రాంతానికి చెందినవాడు? అవంతి ప్రాంతానికి చెందినవాడు. తేరవాద సంప్రదాయం వ్యవస్థాపకుడైన మహాకాత్యాయనుడు ఏ ప్రాంతానికి చెందినవాడు? అవంతి ప్రాంతానికి చెందినవాడు. మహాసాంఘికుల సిద్ధాంతం ప్రకారం ప్రాణి వేటి మిశ్రమం? నవధర్మాలు. మహాసాంఘికుల సిద్ధాంతం ప్రకారం ప్రాణి వేటి మిశ్రమం? నవధర్మాలు. కంటికి కనిపించేది క్షణికమైంది కాదని, అది నిద్రాణమై శాశ్వతంగా ఉండేదని భావించే బౌద్ధమత తెగ ఏది? సర్వస్తివాదం. కంటికి కనిపించేది క్షణికమైంది కాదని, అది నిద్రాణమై శాశ్వతంగా ఉండేదని భావించే బౌద్ధమత తెగ ఏది?
సర్వస్తివాదం, సర్వస్తివాదం. ఇతర దేవతలతో పాటు చక్రేశ్వరిని కూడా ఏదగవారు పూజించేవారు. ఇతర దేవతలతో పాటు చక్రేశ్వరిని కూడా ఏదగవారు పూజించేవారు. జైనులు, జైనులు. వృషిణి, వృషిణిలోని 5 కథానాయకులకు సంబంధించిన శాసనం ఎక్కడ లభించింది? మధుర. వృషిణిలోని 5 కథానాయకులకు సంబంధించిన శాసనం ఎక్కడ లభించింది? మధురలో. అంబికను రుద్రుడి సోదరిగా ఏ గ్రంథంలో పేర్కొన్నారు? అంబికను రుద్రుడి సోదరిగా ఏ గ్రంథంలో పేర్కొన్నారు? తైత్తరీయ అరణ్యకం. శాంక పురుష అనే భావం దేనితో ముడిపడి ఉంది? శాంక పురుష అనే భావం దేనితో ముడిపడి ఉంది? జైనులతో ముడిపడి ఉంది. జైనులతో ముడిపడి ఉంది. బిందుసారుడి పరిపాలనలో ఏ ప్రాంతంలో అశాంతి చెలరేగింది? తక్షశిలలో. బిందుసారుడి పరిపాలనలో ఏ ప్రాంతంలో అశాంతి చెలరేగింది? తక్షశిలలో. చంద్రగుప్తుడి గురించి ఎవరు తన గ్రంథంలో విస్తృతంగా పేర్కొన్నారు? చంద్రగుప్తుడి గురించి ఎవరు తమ గ్రంథంలో విస్తృతంగా పేర్కొన్నారు? విశాఖదత్తుడు. ఖరోష్ఠి లిపి దేని నుంచి పుట్టింది? ఆర్మేక్ అనే దాని నుంచి పుట్టింది. మౌర్యుల యుగంలో లక్షణాధ్యక్షుడు అంటే ఎవరు? మౌర్యుల పరిపాలనలో లక్షణాధ్యక్షుడు అంటే ఎవరు? టంకశాల నిర్వాహకుడిగా ఉన్న అధికారి. మౌర్యుల యుగంలో లక్షణాధ్యక్షుడు అంటే ఎవరు? టంకశాల నిర్వాహకుడిగా ఉన్న అధికారి. బరువులు, తూనికలపై అధికార ముద్ర ఉండాలని, నిర్ణీత కాలంలో పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నది ఎవరు? మనువు. మన ధర్మశాస్త్రం. బరువులు, తూనికలపై అధికార ముద్ర ఉండాలని, వాటిపై నిర్ణీత కాలంలో పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నది ఎవరు? మనువు. మన ధర్మశాస్త్రం. పాండ్య దేశంలో లవంగవట్ట, అల్లం భారీ స్థాయిలో పంపించేవారని పేర్కొనే గ్రంథం ఏది? మార్కోపోలో గ్రంథం. పాండ్య దేశంలో లవంగవట్ట, అల్లం భారీ స్థాయిలో పండించేవారని పేర్కొన్న యాత్రికుడు ఎవరు? మార్కోపోలో అనే విదేశీ యాత్రికుడు.